ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, కృతం కర్మ శుభ అశుభం అవశ్యం అనుభోక్తవ్యం అనేది శాస్త్రం. చేసే పని మంచైనా చెడైనా తప్పకుండా దాని ఫలితాన్ని అనుభవించి తీరవలసి ఉంటుంది సుమా. అనుభవించనిదే ఏ కర్మ తీరదు అని మరొక నియమం కూడా. కర్మ ఏదైనా అలా తీసి పారేస్తానండి అని అంటే ఏదో ఒక ఆకునో ఒక కాయనో పువ్వునో తీసి ఇలా రాయినో పారవేసినట్టుగా కర్మ అట్లా పోయేది కాదు. అది అనుభవించినప్పుడు మాత్రమే తొలగును. ఇది నియమం. అనుభవించడం అనేది దేహంతో సాగాలి కనుక దేహాలు ఇస్తాడు జీవుడికి. కర్మల యొక్క రుచి వాసనలు ఎన్నెన్నో కోట్ల జన్మలు ఉన్నాయి కనుక అందులో ఏ కొన్నైనా వీడి తొలగించుకోవడానికి అవకాశం కలిగించాలి అంటే వాడికి ఒక శరీరం ద్వారా వాటిని తొలగించాలి. ఎలాంటి కర్మలు ఉన్నాయి, వాటికి ఏ రకమైన పనులు చేయొచ్చు, ఆ పనులు చేయడానికి యోగ్యమైనటువంటి శరీరాలు ఏవి. కొన్ని ఎగరచ్చు, కొన్ని పాకచ్చు, కొన్ని నడవచ్చు, కొన్ని ఈదచ్చు. ఏదో ఒక పని చేయాలి కదా. సో ఏ పని చేస్తే ఆ కర్మ తొలగుతుందో ఆ పని చేయడానికి తగ్గ శరీరపు నిర్మాణం చేసి ఆయన దాన్ని ఇస్తాడు. మనం చేసే పనుల్లో రకరకాల పనులు ఉన్నాయి. ఎన్ని రకాల పనులు ఉన్నాయో తెలియదు, ఎన్ని రకాల అనుభవాలు మనం పొందాలో తెలియదు కనుక అన్ని రకాల శరీరాలకి రూపకల్పన చేయాలి. కొన్ని నేల మీద మాత్రమే నడవగలుగుతాయి, కొన్ని నేల మీద నీటిలో సాగగలుగుతాయి, కొన్ని నేలపైన నింగిలోనూ సాగగలుగుతాయి. రకరకాలు 84 లక్షల జీవరాశులు అంటారు కదా. జీవుడికి ఈ 84 లక్షల శరీరాల్లోకి ప్రవేశించడానికి వీలయ్యే అవకాశం ఎందుకు కల్పించాల్సి వచ్చింది, ఎందుకు అన్ని రకాల జీవరాశుల్ని తాను తయారు చేయాల్సి వచ్చింది అనంటే వీడు చేసుకున్నటువంటి కర్మల యొక్క తారతమ్యాన్ని బట్టి ఒక్కొక్క రకమైన దాన్ని చేయడానికి ఒక్కొక్క రకమైనటువంటి శరీరం వాడికి ఇవ్వాల్సి వస్తుంది. ఆ శరీరాన్ని దానికి తగ్గట్టుగా నిర్మాణం చేసి దాన్ని ప్రకృతిలోకి వదిలిపెడతాడనమాట. అక్కడ దాన్ని తగ్గించడమా పెంచుకోవడమా అది వాడి యొక్క ప్రవృత్తిని బట్టి ఉంటుంది. మానవుడిగా మనం వచ్చాం, మానవ జాతి. దీంతో చేయగలిగినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులు మనం కూడా చేసుకోవాలి. అందుచేత చెయ్యవయా అంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి. భగవద్గీత అలాంటిది ఎలా మనం చెయ్యాలో నేర్పడం కోసం ఆరంభమైనటువంటి ఒక ఉపదేశ అమృతం. ఏ ఏ స్థితిలో ఎలా ఎలా చెయ్యాలి అనేదాన్ని చెప్తాడు. బట్ ఆ చేయడం వల్ల కలిగే ఫలితం పర్యవసానంగా ఏం కావాలి అనంటే కర్మ వాసనలన్నీ తొలగి ఆత్మ సహజంగా ప్రకాశించగలిగేది కావాలి. దిస్ ఈజ్ ద అల్టిమేట్. సహజంగా ప్రకాశించగలిగేట్టుగా కావాలంటే వాసనలన్నీ తొలగాలి. తొలగాలంటే చేస్తే తొలగుతాయా, చేయకుండా ఆపి వాటిని తుడవడం ప్రారంభిస్తే తొలగుతాయా? ఇది అర్జునుడికి వచ్చిన సందేహం. పని చేయడం మాని తుడవడం ప్రారంభిస్తే తొలగుతాయి కాబోలు అనుకుంటున్నాడు ఈయన. కానీ కృష్ణుడు అలా తొలగవాయి, చేస్తుంటేనే తొలగుతాయి సుమా అని చెప్పడం ఆయన తాత్పర్యం. ఎట్లా? మనకి తెలుసున్న లోకంలో కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇంద్రియాలు ఎక్కడున్నాయో మనకి తెలిస్తే, మనస్సు ఎక్కడుంటుందో మనకి తెలిస్తే, దాంట్లోపల ఉండేటటువంటి ఆ స్టాక్ని ఎట్లా తొలగించాలో మనకి తెలిస్తే జాగ్రత్తగా వాటి దగ్గరికి మనం చేరి వాటిని ఓపెన్ చేసి అప్పుడు లోపల దాన్ని చక్కగా క్లీన్ చేసే ప్రయత్నం ఏదైనా మనం చేయొచ్చు. కానీ అసలు ఎక్కడున్నాయో మనకి దొరకవు, ఎలా ఉన్నాయో మనకి తెలియదు.
వాటిని ఓపెన్ చేయడం అనేది అసలు అది ఏమిటో మనకు అర్థం కాదు. కనుక తొలగడం ఆ రకంగా అనేటటువంటిది అసాధ్యం. మరి ఎలా తొలగచ్చు? ఇంద్రియాల్లోనూ మిగతా వాటిలోనూ పేరుకున్నటువంటి ఆ కర్మల యొక్క నిల్వ ఉందే, ఆ నిల్వను నువ్వు బయటికి తోయడానికి కర్మాచరణతోటే చెయ్యాలి, తొయ్యాలి తప్ప పనులు మాని కాదయా. కర్మ సన్యాసి వెయ్యి నువ్వేం చేయలేవు, కర్మ ఆచరణ చేస్తూ నువ్వు చేయగలుగుతావు. అంచేత నువ్వు సాంఖ్యుడవై చేయలేవు, యోగయుక్తుడవై చెయ్యాలి. పదాలు కొంచెం క్వాలిఫై చేసి పెట్టాడు. అంటే దాన్ని తొలగించాలనే కోరిక కలిగే స్థాయికి వాడు వచ్చాడంటే వాడికి మామూలు పదం తీసి ఇప్పుడు కొత్త పదం పెట్టాలి. వాడు ఒక స్థాయికి చేరగానే ఆ స్థాయిని బట్టి వాడికి చేరేటటువంటి యోగ్యతలు కూడా మారుతుంటాయి కదా. అట్లానే పని చేసేటటువంటి వ్యక్తి కూడా ఈ రకంగా పని చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ పైప్స్ని క్లీన్ చేసే టెక్నిక్ తెలిసినటువంటి వ్యక్తి ఆ వెళ్ళేటటువంటి నీళ్ళల్లో కాస్త యాసిడ్ లాంటిది కలిపి దాని లోపల కరిగించగలిగే ఎలిమెంట్స్ని దాంట్లో చేర్చి ఇందులోంచి ఒక వేగంతో పంపించినట్టయితే అది ఆ పైపు ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడెక్కడే ఉన్నాయో మొత్తం వాటన్నిటిని కూడా కరిగించుకుంటూ తొలగించుకుంటూ బయటికి పోయేటట్టుగా ఎలా చేస్తుందో అట్లాగే వీడి కర్మ వాసనలు, రుచులు లాంటి సంస్కారాలు లోపల పేరుకున్న వాటన్నిటినీ కూడా తొలగించడం అనేది ఒక మానవ జన్మకే సాగుతుంది. మిగతా ఏ జన్మలో వాటిని దృష్టే పెట్టవు. అవి వాటికి సాగే ప్రక్రియలో సాగుతుంటాయి. కానీ తెలుసుకుని దీన్ని కాస్త మ్యానిపులేట్ చేయగలిగినటువంటి సామర్థ్యం మానవ జన్మకి ఉంది. వాటంతట అవే పోతాయిలే, ఎప్పుడే పోతే అప్పుడే పోనిద్దురు అని ఊరుకోవాల్సిన అవసరం లేదు. వీడు దాన్ని తెలుసుకొని దీన్ని త్వరగా తొలగించుకునే ప్రయత్నం చేయొచ్చు. అంచేత వీడు యోగయుక్తుడు, పని చేయడంలో నేర్పరితనాన్ని సాధించినటువంటి వ్యక్తి. కనుక ఇలాంటి వాడు చేసే పని వల్ల 2 లాభాలు ఉంటాయి. ఒకటి, పేరుకున్నటువంటి చెత్తంతా కూడా బయటికి తొలగుతుంది వీడు చేసే పని వల్ల. రెండవది, మళ్ళీ అది పోయాక దీనివల్ల కొత్తది వస్తుంది కదండి. ఇప్పుడు పాపాలు చేసిన వాడు దేవుడి గుడికి వెళ్ళి ఆ దేవుడి గుడి దగ్గర నమస్కారం పెట్టగానే, లేకపోతే వాడి దగ్గర వెళ్ళి ఒకసారి కన్ఫ్యూస్ కాగానే వాడి పాపములన్నీ తొలగిపోవును, ఈవేళ దాకా చేసినవన్నీ తొలగిపోవును. నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఫ్రెష్గా ప్రారంభించవచ్చును. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళితే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ తొలగించుకోవచ్చును, మళ్ళీ కొత్తవి ప్రారంభించుకోవచ్చును. అలా ఉంటుందా? అంటే అన్నీ ఖాళీ అయిపోతే మళ్ళీ కొత్త వాటిని మళ్ళీ జాగ్రత్తగా స్టాక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చా? అలా ఉండదా? వీడు పని నేర్చినవాడు కనుక వీడు చేసేటటువంటి పని వల్ల లోపల ఉండేటటువంటి పేరుకున్నవి తొలగిపోయి ఆ ధారలన్నీ కూడా పరిశుద్ధం కావడమే కాకుండా ఇప్పుడు వీడు చేసే దానిలో కొత్తవి ఏర్పడకుండా ఉండేటట్లుగా కూడా వీడు చేసుకోగలుగుతాడు. న్యాచురోపతి అని ఎప్పుడైనా పేరు విన్నారా? న్యాచురోపతి ఇప్పుడు అలోపతి, హోమియోపతి ఇలాంటి వాటిలాగా న్యాచురోపతి అని కూడా ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనిషికి తినే తిండి వల్ల, జీవనపు విధానం వల్ల ఆ లోపల ఉండే ఇంటెస్టైన్స్ ఉంటాయి కదా, ఆ చిన్న ఇంటెస్టైన్స్, పెద్ద ఇంటెస్టైన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి కాకుండా మిగతా ఉండేటటువంటి నాళికల్లో కూడా అక్కడక్కడ పేరుకుపోయినటువంటి స్టాక్స్ కొన్ని ఉంటాయి. అది తినే ఆహార పదార్థాల్లోంచి పేరుకోవచ్చు, వాటి కొత్తగా తయారైనటువంటి ఫ్యాట్స్ వల్ల తయారై ఉండొచ్చు, రకరకాలు. సాధారణంగా అలోపతి వైద్యంలో అందనటువంటివి ఎన్నో రకాలైనటువంటి రోగాలకి ఇలాంటి ఒక క్లిన్సింగ్ ప్రాసెస్ ద్వారా ఆ లోపల ఉండేటటువంటి చెత్తని కరిగించి తొలగించడం ద్వారా సరిచేసేటటువంటి విధానాలు ఎన్నో ఇప్పుడు ఈ రోజుల్లో మనం వింటున్నాం, చూస్తున్నాం కూడా. ఎంతోమంది చేస్తూ కూడా ఉండుంటారు. అయితే అలాంటి వాళ్ళకు కూడా తిండి ఆపరండి. వాళ్ళు తిండి పెడుతూనే ఉంటారు. కానీ ఈ పెట్టే తిండి లోపల ఏదైనా ఉన్నట్టయితే దాన్ని కూడా తోసుకుంటూ బయటికి పోయేటట్టుగా ఉంటుంది. ఇది లోపల కొత్త స్టాక్ అక్కడక్కడ పేర్చకుండా బయటకు తొలగిపోయేటట్టుగా ఉంటుంది ఆహారాల్లో.
అలాంటివి ఏర్పాటు చేస్తుంటారు. మొట్టమొదట ఏదో కొన్ని రోజులు ఏదో ద్రవాహారాల మీదే పెడతారండి వాళ్ళని. ఆ ద్రవాహారాల వల్ల అక్కడక్కడ ఆ వాల్స్కి పేరుకున్నవన్నీ కాస్త మెత్తబడతాయి, పేరుకుని గట్టిపడిపోయి ఎండిపోయి ఉండేటటువంటివన్నీ కూడా పలచబడతాయి. ఆ పలచబడ్డ తర్వాత దాంట్లో కొంచెం ఒక రకమైనటువంటి కాస్త ఘన ద్రవ్యాన్ని లోపలికి పంపిస్తుంటే అక్కడక్కడ ఉండేటువంటి అడ్డుగా ఉండేవన్నీ కూడా అది వచ్చి వాటిని తోసుకుంటూ క్రమంగా బయటకు వెళ్ళిపోతుంది. ఇలా కొంతకాలం ట్రీట్ చేస్తారు వాళ్ళు. అయిపోయిన తర్వాత అప్పుడు ఆహార పదార్థాలు మళ్ళీ ఘన పదార్థాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. మొట్టమొదటి ద్రవ పదార్థాలతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత కాస్త ఘన పదార్థాలను కూడా వాడికి అందించడం ప్రారంభిస్తారు. ఏదో ఉడికినటువంటి కూరలు లాంటివో ఏదో అలాంటివి వేస్తారు వాడికి. దాంతో వాడి కొంత ఆహారం తీసుకుంటే ఇది కొత్తగా లోపల ఏం పేరుకోదు. పేరుకోవడానికి అవకాశం ఉండే వాటిని లోపల చేరనివ్వరు. పేరుకోకుండా ఉండేటటువంటి వాటిని ఎక్కువ ఇచ్చి ఆ లోపల ఉండేదాన్ని కూడా జాగ్రత్తగా అలా తుడుచుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి ఆ పీచు పదార్థాలు అంటుంటారు కదా, వాటిని ఫైబర్ అని అంటుంటారు. అలాంటి ఫైబర్ ఉండేటువంటి వాటిని ఆహారాలుగా ఇస్తే ఆ పైప్ అంతా కూడా తర్వాత క్లీన్గానే ఉంటుంది. లోపల కొత్తది చేరదు, ఉన్నది తొలగిపోతుంది. అది యాక్టివ్గా పనిచేస్తూ ఉండేట్టుగా చేసుకుంటారు. ఇది ఆహారం వరకు, స్టమక్ వరకు మనం చెప్పుకుంటున్నాం. కానీ తమాషా ఏంటంటే అదొక్కటి క్లీన్ అయితే అసలు మిగతావన్నీ క్లీన్ అయితేనే. జీవుడికి కూడా మనస్సు అనేది మ్యాజిక్ బాక్స్. దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఈ మనస్సు ఒక్కటే మనం క్లీన్ చేయగలిగామా? మిగతావన్నీ పెద్దగా పట్టించుకోని అవసరం లేనటువంటివి. వాటిని క్రమంగా మనస్సే అదుపులోకి తెచ్చుకోగలిగినది అవుతుంది. ముందర మనస్సుని కనుక మనం అదుపులోకి తీసుకురాగలిగితే, ఎందుకంటే మన వాసనలు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాయి మొత్తం దేహంలో. సో వాటన్నిటిని మనం క్లీన్ చేసుకోవడం అనేది అవసరం. అంటే పనే చెయ్యాలి, పని ద్వారానే క్లీన్ చేయాలి. కనుక అర్జున, నువ్వు యోగయుక్తుడివే కావాలి సుమా. ఇది 5వ అధ్యాయంలో 7వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. యోగయుక్తః విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. కుర్వన్నపి, వీడు పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా న లిప్యతే, అది వీడు అంటించుకోడు. ఇదివరకు వీడు చేస్తూ అంటించుకునేవాడు, తలుస్తూ అంటించుకునేవాడు, భావనతో అంటించుకునేవాడు. ఇప్పుడు వీడు చేస్తున్నప్పటికీ కూడా అంటుకోకుండా ఉండగలిగే ఒక శుద్ధి ఏర్పడుతుంది వీడికి. ఎలా? కుర్వన్నపి న లిప్యతే. ఎందుకు అంటే వీడు దాంట్లో పంపించేటటువంటి ఆ క్రియాకలాపములు ఉన్నాయి, కర్మ యోగం ఉంది, కర్మ ఆచరణ ఉంది. కర్మాచరణ అంటే మళ్ళీ అదేదో పెద్ద పని అని పెద్ద ఒక కొండ వేసినట్టుగా మనం ఫీల్ అవ్వకూడదు. మనం చేసేటువంటి వాడికి బాధ్యతాయుతమైనటువంటి పనులు, కర్తవ్య నిరూపణము అని మనం అంటామే, అదే కర్మయోగం అంటాం. సో వీడు చేసేటటువంటి కర్మయోగము ఈవేళ ప్రభావితమై ఉంది కనుక అది లోపల అంటనివ్వదు. ఏదిన్ని ఇదివరకు అంటిన దాన్ని కూడా జాగ్రత్తగా తుడి చేసుకుంటూ పోతుంది బయటికి. ఇది యోగయుక్తుడు కనుక, అందులో ఉన్నాడు కనుక. ఎలా ఉన్నాడు వీడు? సర్వభూతాత్మ భూతాత్మ, సర్వభూత ఆత్మభూత ఆత్మ. ఆ పదం ఒక పెద్ద టెక్నికల్ పదం, అదొక మంచి పవర్ఫుల్ యాసిడ్ లాంటిది అనమాట. చూడండి, మన పైప్స్ క్లీన్ చేయడానికి పోసే నీళ్ళల్లో యాసిడ్ కలిపి పోస్తే అది త్వరగా క్లీన్ చేస్తున్నామే, అట్లాగా వీడి చేసే పనులతోటి కలపాల్సినటువంటి ఒక యాసిడ్ ఏంటంటే సర్వభూతాత్మ భూతాత్మ. అదొక పవర్ఫుల్ యాసిడ్ అనమాట. రకరకాల కెమికల్స్ ఉంటాయి కదా, కెమికల్స్కి పేరు పెడతారు కదా, ఏదో రకరకాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లని బయటికి వాడేటటువంటి వాడికి అంత బాగా తెలియదు మాకు. కానీ
ఇగో ఇందులో మంచి పేరు పెట్టాడు. లోపల ఉండేటువంటి మెకానిజంని క్లీన్ చేసేటటువంటి ఒక మంచి యాసిడ్. ఏంటది? సర్వభూత ఆత్మభూత ఆత్మ. ఇలాంటి మనస్సు వీడు కలిగిన వాడు అయి ఉంటాడు. ఏమిటది? సర్వభూత, సకల భూతాలు మన చుట్టూ ఉన్నాయి ప్రపంచంలో. సుమారు 84 లక్షలను మనకి గుర్తించిన వాటి వరకు ఒక సంఖ్య మనం చెప్పుకున్నాం. సో ఓకే, అలాగే మనం అందాం. ఈ సకల భూతాలు కూడా ఉన్నాయి. ఎలా ఉంటున్నాయి ఇవన్నీ? ఉనికి కలిగిన వాటికంటే భూతాలనే పేరండి. ఉనికి కలిగిన వాటికంటే. అంటే మామూలుగా మనకి భూతం అనగానే మన దృష్టి దెయ్యాలు భూతాలు దగ్గరికి పడతాయి. అంటే అవేవో ఇలా తిరుగుతుంటాయి, ఇలా పట్టుకుంటాయి, ఇలా పీడిస్తాయి, ఇలా తోకతో ఎగురుతుంటాయి, ఏదో అప్పుడప్పుడు గాలిలోంచి వస్తుంటాయి, కిటికీల్లోంచి వస్తుంటాయి, ఇంకో చోట నుంచి వస్తుంటాయి, సినిమాల్లో చూస్తుంటాం కదా. సో అలా వస్తుంటాయి కాబోలని మనం అనుకుంటాం. కానీ అలా వచ్చే ఉంటాయి ఉండో మనకైతే ఎంత బాగా తెలియదు. సరే, వాటి సంగతి అలా పక్కన పెడదాం. భూతములు అని అంటే మనమందరం కూడా భూతాలమే. మనం కూడా భూతాలమే. మన చుట్టూ ఉండేవన్నీ కూడా కొన్ని కదిలే భూతాలు, కొన్ని కదలని భూతాలు. భూతము ఉనికి కలిగినది, ఎగ్జిస్టెన్స్ దేంట్లో ఉంటుందో దాని పేరు భూతము. మరి ఎగ్జిస్టెన్స్ దేంట్లో ఉందండి? ఈ కర్ర ముక్కలో ఉందా లేదా? దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జిస్టెంట్ ఆబ్జెక్ట్. ఇందులో ఉంది. మరి ఈ వస్త్రంలో ఉందా? ఇది కూడా ఒక ఉన్న వస్తువు. వస్త్రము అని అంటున్నాం కదా, కనుక ఇది వస్త్రంగా ఉంది. దాంట్లో కూడా ఉంటాడు. ఈ పేపర్లో ఉంటాడా ఉండడా? ఈ పేపర్ కూడా ఒక వస్తువే కదా. కూడా ఉన్న వాటిలో ఒక ఎగ్జిస్టెన్స్ అనేది కలిగి ఉన్నది కనుక దాంట్లో కూడా ఉండును. మరి కారులో ఉంటాడు, నేలలో ఉంటాడు, ఈ పురుగులో, ఈ పుట్రలో ఉంటాడు. అన్నిటిలోనూ కూడా వ్యాపించి ఒక జీవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఆ జీవుడు ఉండడం చేత దీనికి ఒక పేరు, రూపు ఏర్పడింది. నామ రూపంచ భూతానాం. ఏదైనా ఒక చిన్న రాయి మీరు తీసుకోండి, చిన్న ఇసుక రేణువు తీసుకోండి, దానికి ఒక రూపం అయితే ఉంది కదా, దానికి ఒక పేరైతే మీరు పెట్టుకున్నారు కదా. మీకు వచ్చిన భాషలో మీరు పేరు పెట్టుకోవచ్చు, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. కానీ ఆ పేరు చెప్పగానే అట్లీస్ట్ ఆ భాష తెలిసిన వాడికి ఇది ఫలానా అనే జ్ఞానం అయితే కలుగుతుంది కదా. కనుక వస్తువుకి సంబంధించిన జ్ఞానం మనిషికి కలిగించడానికి దానికి ఒక పేరు పెట్టారంటే ఆ పేరు కలిగిన రూపానికి వెనకాతల ఒక జీవుడు ఒక దేహాన్ని ధరించి ఉండడం అనేది ఆధారం. వాడే కనుక అందులో బయటకు వస్తే దాని రూపం కాస్త అది కోల్పోవును, అది ఉండదు మనకి. వీటన్నిటికీ భూతాలనే పేరు. చిన్న ఇసుక రేణువు దగ్గర నుంచి ఆ పెద్ద పెద్ద గోళాల దాకా, ఒక చిన్న క్రిమిగా కీటకంగా ఉండే ప్రాణి దగ్గర నుంచి పెద్దదైనటువంటి మానవుడి దాకా ఇవన్నీ కూడా భూతాలే. అందుకోసం కొన్ని తిరిగే భూతాలు, కొన్ని తిరగని భూతాలు, కొన్ని తెలిసిన భూతాలు, కొన్ని తెలియని భూతాలు. తెలియని భూతాలతో డీల్ చేయడం కంటే తెలిసిన భూతాలతో డీల్ చేసుకోండి అయ్యా మంచిది అనకండి. నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ డెవిల్ అన్నారు. మళ్ళీ కొత్తగా వీడాన్ని నేర్చుకోవాలి. తెలిసిన భూతం అయితే ఎలా ఫైట్ చేయాలో తెలుస్తుంది వీడికి, ఎందుకంటే ఆ భూతం ఎట్లాంటి దెబ్బలు కొడుతుందో తెలుస్తుంది కనుక ఎలా తట్టుకోవాలో వీడికి తెలుస్తుంది. తెలియని భూతం ఎట్లాంటి దెబ్బలు కొడుతుందో తెలియదు మనకి. సాధారణంగా వివాహం అయిన వాళ్ళకి తెలుస్తుంటాయండి ఇలాంటివన్నీ కూడా. అన్ని వస్తువులకి భూతములనే పేరు. సర్వభూతములకి ఆత్మభూతమైనది ఒకటి ఉన్నది. ఆత్మభూతం అంటే ఆత్మ వలె లోపల ఉండి నడిపించున్నది అని అర్థం. ఆత్మ అంటేనే లోపలుండి నడిపించేది అని అర్థం అండి. అంత ప్రవిష్ట శాస్త, లోపలుండి నియమించును కనుక దానికి ఆత్మ అని పేరు. అలా ఏది చేస్తే దానికి. కారులో ఇంజన్ చేస్తూ ఉంటుంది ఆ పని కనుక ఇంజన్కి ఆత్మ అని పేరు. ఇంజన్లో ఉండి మరొకటి ఏదో చేస్తుంది, సమ్ పవర్, దానికి ఆత్మ అని పేరు. దాన్ని చేయించేవాడు ఎవడో ఉంటాడు, వాడు ఆత్మ అనే పేరుకు తగినవాడు.
సో ఇట్లా డిఫరెంట్ లెవెల్స్లో ఉండేటటువంటి లోపలుండి నడిపించే మెకానిజం ఏదో దాని పేరు ఆత్మ. ఆత్మ వలె ఉండును, ఆత్మభూతము అంటాం. సర్వభూత ఆత్మభూత, ఈ సకల చరాచరాత్మకమైనటువంటి వస్తువులకి కూడా ఆత్మభూతమైనది ఏదో దానినే ఆత్మగా కలిగిన వాడు వీడు. ఏది అలా అన్నిటికీ లోపల ఉండేది? భగవంతుడు. ఆయన చెప్పుకున్నాడు, కొంచెం పైకి వెళ్ళాక చెప్తాడు. సూత్రే మణిగణ ఇవ, ఈ పూసల మధ్య పెట్టినటువంటి దారంలాగా నేనుంటా అన్నిటికీ లోపల, కనుకనే దేని ప్లేస్లో అవి నిలకడగా ఉంటున్నాయి అని చెప్తాడు ఆయన. కొంచెం పైకి వెళ్ళిన అహం ఆత్మ గుడాకేశ సర్వభూత ఆశయ స్థిత, సకల భూతాలకి కూడా అహమాత్మ, నేనే లోపల ఉన్నానయ్యా గుడాకేశుడా అన్నాడు కృష్ణుడు అర్జునుడితోటి. సో సర్వభూత ఆత్మభూత, ఆత్మ సకల వస్తువులకి ఆత్మవలే ఉన్నటువంటి ఆ భగవత్తత్వాన్ని తనకి కూడా ఆత్మగా కలిగిన వాడెవడో వాడి పేరు సర్వభూతాత్మభూతాత్మ. కొంచెం విడదీసి చదువుదాం. సర్వభూత ఆత్మభూత ఆత్మ. ఇలా అవ్వాలి వీడు పని చేసేటప్పుడు. ఇది దేనివల్ల వస్తుంది? ఆకారం వల్ల కాదు, ఆలోచన వల్ల, తెలివి వల్ల వస్తుంది. అన్నిటి లోపల ఉండే తత్వమేదో నాలో కూడా ఉన్నది, అన్నిటిని నడిపించేదేదో నన్ను కూడా నడిపిస్తున్నది అనుకుంటే వాడు సర్వభూత ఆత్మభూత ఆత్మ. అన్నిటికీ లోపలుండి నడిపించే తత్వాన్ని తనలో కూడా ఉండి నడిపిస్తున్నాడు అని వీడు గుర్తిస్తున్నాడు కనుక హాయిగా వీడిని పంపించవచ్చును. ఎవడైతే ఇలాంటి జ్ఞానంతో పని చేస్తాడో అలాంటి వాడికి మాత్రమే చేసే పని కుర్వన్నపి నలిప్యతే. వాడి పని చేస్తున్నప్పటికీ కూడా అది మళ్ళీ కొత్త రికార్డ్స్ని చేయదు, పాత రికార్డ్స్ని తొలగిస్తుంది. ఇప్పుడు పని చేయొచ్చు కదా, కనుక జాగ్రత్తగా పని చేయి అని అర్జునుడికి కర్తవ్య నిష్ఠని బోధిస్తున్నాడు కృష్ణుడు 5వ అధ్యాయంలో 7వ శ్లోకంలో. జై శ్రీమన్నారాయణ.